హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ తలంబ్రాలు 14వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. రోజులు గడుస్తున్నాయి. పిల్లలు బాగా సీతకి అలవాటయ్యారు. మహాకి మాత్రం నరకంలానే ఉంది. ఎంతమంది తన చుట్టూ ఉన్న అర్జున్ కోపం మాత్రం తను భరించలేకపోతుంది. అయితే ఒకరోజు కిచెన్లో ఏదో ఆలోచిస్తూ వంట చేస్తుంది మహా. స్టవ్ మీద పొంగుతున్న పాలు చూసుకోకుండా అర్జున్ కోసం ఆలోచిస్తుంది. మహా మహా హా అత్తయ్య, అసలు ఎక్కడున్నావు నువ్వు అని స్టవ్ కట్టి ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదత్తయ్య, వాడి కోసం మీ నాని బెంగంతా క్షమిస్తాడన్న నమ్మకం లేదత్తయ్య. కానీ నైట్ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా నాతో మాట్లాడకుండా కోపంగా ఫోన్ కట్ చేశారు. మహా, ఒకటి చెప్పనా? చెప్పండి అత్తయ్య. నువ్వు వాడికి దూరంగా ఉండి తప్పు చేస్తున్నావు. నేను దూరంగా ఉంటేనే ఆయన మనశ్శాంతిగా ఉండేది అత్తయ్య. అలా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు తెలియటం లేదు మీ మధ్యన దూరం మరింతగా పెరుగుతుందని. అత్తయ్య, పిల్లలు ప్రతి విషయం గమనిస్తూనే ఉంటారు. ముఖ్యంగా మను మీ ఇద్దరి గురించి నన్ను రోజు అడుగుతూనే ఉన్నాడు. అమ్మ ఎందుకు నాని రోజు నేల మీద పడుకుంటుందని. ఇకపై నువ్వు బెడ్ మీద పడుకో. వాడికి సంబంధించిన పనులన్నీ కూడా నువ్వే చేయాలి. అత్తయ్య, ఈ రోజు నుంచి పిల్లలు నా దగ్గర పడుకుంటారు. నీ జీవితం సంతోషంగా ఉండాలని నా కోరిక. నువ్వు ఇంకా ఇలానే ఉంటే చాలా కష్టం మహా అని సీత బాధగా బయటికి వెళ్ళారు. మహా ఆలోచిస్తూ అలానే బయటికి వచ్చింది. స్కూల్ నుంచి అప్పుడే లోపలికి వచ్చారు స్వీటీ మను. అమ్మా అంటూ. అరే వచ్చేసారా, పదండి స్నానం చేపిస్తాను మీకు. అమ్మ స్నానం తర్వాత, ముందు నాకు ఆకలిస్తుంది, ఏమన్నా పెట్టమ్మా. సరే అని కిచెన్ రూమ్కి వెళ్ళి ఇద్దరికి స్నాక్స్ తీసుకుని వచ్చి తినిపించి మహా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు అర్జున్. రాగానే సోఫాలో కూలబడి పిల్లల వైపు చూశాడు. డాడీ అంటూ ఇద్దరు చుట్టేశారు. ఇద్దరిని ముద్దు చేసి, ఏంటి ఈరోజు మీ ప్రిన్సిపల్ నుంచి నాకు ఎటువంటి ఫోన్ రాలేదు? స్వీటీ గర్వంగా కాలర్ పట్టుకొని, అర్జున్ ప్రిన్సెస్ అంటే మాటలు కాదు కదా, మీరేగా చెప్పారు స్కూల్లో బుద్ధిగా ఉండమని. అందుకే ఎవరితోనూ గొడవ పడలేదు, చాలా సైలెంట్గా ఉన్నాను. కావాలంటే అన్నయ్యని అడగండి డాడ్. మను నవ్వి, నిజమే డాడీ, స్వీటీ ఈరోజు అంతా కుదురుగానే ఉంది. అవునా అని ఇద్దరితో కాసేపు మాట్లాడి, అమ్మ కాఫీ ఇవ్వవే, తలంతా పగిలిపోతుంది గని గట్టిగా అరిచాడు అర్జున్. మహా సైలెంట్గా కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ తెచ్చి అర్జున్ ముందు పెట్టింది. నేను నిన్ను అడగలేదు, అమ్మని అడిగాను. స్వీటీ, మీ డాడీ కాఫీ తాగుతారు, మీరెళ్ళి స్నానం చేయండి. సరే అమ్మ అని ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఏంటి వేషాలేస్తున్నావు, నా కంటికి కనిపించకు నువ్వు. అత్తయ్య నీరసంగా ఉందండి, పడుకున్నారు. మీ కోపం పగ ఏమన్నా ఉంటే రూమ్లో తిట్టండి, ఇక్కడ కాదు అని కామ్గా కప్పు పక్కన పెట్టి లోపలికి వెళ్ళింది. అర్జున్ కోపంగా కప్పు పక్కనికి నెట్టి విసుగ్గా లోపలికి వచ్చాడు. అప్పటికే అతని డ్రెస్ బెడ్ మీద పెట్టి కబోర్డ్లో టవల్ తీస్తుంటే అర్జున్ కోపంగా ముందుకు వచ్చి మహా చేతిని పట్టుకొని, ఏంటి నా పనులు చేస్తున్నావు? నువ్వు నా మొగుడివి కాబట్టి నేనే చేయాలి. కోపం రప్పించుకు మహా. నేను నీ భార్యని కాదా? పేరుకు మాత్రమే, అంతేకాని సొంతం మాత్రం కాదు. ఇంకా ఎంతకాలం అర్జున్? నేను చచ్చేంతవరకు. పోయిన మా నాన్నని నువ్వు తిరిగి ఇవ్వు, అప్పుడు కోపం తగ్గించుకుంటాను అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. మహా ఏడుస్తూ అలానే కూర్చుంది. ఆమెకి ఈ మాటలు కొత్త అయితే కాదు, కానీ ఈసారి మనసు బాధగా ఉండడంతో చాలాసేపు అలానే ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో పిల్లలు రావడంతో పైకి లేచి, అమ్మ రా ఆడుకుందాం. లేదమ్మా, నానీకి ఫుడ్ పెట్టి వస్తాను. అయితే నాని దగ్గర ఆడుకుందాం పద స్వీటీ అని ఇద్దరు సీత దగ్గరికి వెళ్ళారు. సీతకి పిల్లలకి ఫుడ్ పెట్టి కిచెన్ రూమ్కి క్లీన్ చేస్తుంది మహా. అప్పటికే టైం 10 అవడంతో అర్జున్ కోసం ఎదురు చూస్తుంది. ఫోన్ మాట్లాడుతూ కిందికి వచ్చాడు అర్జున్. కిచెన్ రూమ్ సర్దుతూ ఏదో ఆలోచిస్తున్న మహా వైపు చూసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం పెట్టుకుంటుంటే మహా వచ్చింది. నేను పెట్టుకుంటాను, నీ పని నువ్వు చూసుకో అని గబగబా భోజనం తిని హ్యాండ్ వాష్ చేసుకుని బయట గార్డెన్లో కూర్చున్నాడు. మహా విరక్తిగా నవ్వుకొని డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి అలానే సోఫాలో కూర్చుంది. అమ్మా అమ్మా, మను నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదమ్మా, నిద్ర రావటం లేదు అని మహా ఫేస్ చూశాడు. చాలా నీరసంగా కనిపించడంతో, అమ్మా ఏంటమ్మా నీరసంగా అన్నావు? అప్పుడే లోపలికి వస్తూ కొడుకు మాటలు విన్నాడు అర్జున్. నీరసం ఏమీ లేదు నాన్న. తిన్నావా అమ్మా? నా ఆకలి 6 సంవత్సరాల క్రితమే చచ్చిపోయింది నాన్న. అంటే అమ్మా? ఏం లేదు నాన్న. మరి ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు అలా అడుగుతుంటే మా నాన్న గుర్తొచ్చాడు మను. అమ్మా నీకు అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు నాన్న. మరి ఎందుకు మన దగ్గరికి రావటం లేదు? తాతయ్య చంపేసింది ఒక హంతకురాలు కదా, అందుకే రావటం మానేశారు నాన్న. నువ్వు మాట్లాడేది నాకు ఏమీ అర్థం కావడం లేదమ్మా. నేను ఏంటో నాకే అర్థం కావడం లేదురా. నీకెలా నా మాటలు అర్థమవుతాయి? వెళ్ళి పడుకో నాన్న, ఇప్పటికే లేట్ అయింది. అమ్మ కొంచెం అన్నం తిను, నువ్వు బాగా నీరసంగా ఉన్నావు. లేదు నాన్న, నేను ఎప్పుడో తినేశాను.
అబద్ధం కాదు, డాడీ తిన్నాకే కదా నువ్వు తినేది. డాడీతో కలిసే తిన్నాను. నిజంగానా? నిజం నాన్న, మీ డాడీనే నాకు దగ్గరుండి భోజనం తినిపించారు. అమ్మ, డాడీ అంటే నీకు చాలా ఇష్టం కదా? మహా నవ్వి మనుని తల నిమిరింది. చెప్పమ్మా, డాడీ అంటే నీకెంత ఇష్టం? మహా అర్జున్ రూపం తలుచుకొని, మా అమ్మ నాన్న కంటే చాలా ఇష్టం నాన్న. అవునా, మరి డాడీకి నువ్వంటే ఎంత ఇష్టం? ఆ మాటకి అర్జున్ మహా వైపు చూశాడు. మీ డాడీకి ఎవరంటే ఇష్టమో చెప్పనా? చెప్పమ్మా. నువ్వు, చెల్లి, మీ ఇద్దరంటే ప్రాణం. మీ తర్వాతే ఎవరైనా డాడీకి. నేను అడిగింది అది కాదమ్మా, నువ్వంటే ఎంత ఇష్టం డాడీకి అంటున్నాను. మహా విరక్తిగా నవ్వి, అదో రకమైన ప్రేమ. అమ్మ, నాకు ఏమీ అర్థం కావటం లేదు. నాకు నీరసంగా ఉంది నాన్న, పడుకో ప్లీజ్. సరే అమ్మ అని సీత రూమ్కి వెళ్ళాడు. మహా నీరసంగా స్టెప్స్ ఎక్కుతూ ఎప్పటిలానే నేల మీద చాప వేసుకుని పడుకుంది. కంట్లో నీళ్లు తుడుచుకొని రూమ్కి వచ్చాడు అర్జున్. కడుపు దగ్గర చేయి వేసుకుని నొప్పి తట్టుకుంటూ అటూ ఇటూ తిరుగుతుంది మహా. అర్జున్ ఆమెను అలా చూడలేకపోయాడు. లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద కూర్చున్నాడు. ఆ కాసేపటికి మహా వైపు చూశాడు. గాఢంగా నిద్రపోతుంది. ఆమె దగ్గరికి వెళ్ళి పడుకుందో లేదో చూశాడు. గాఢంగా నిద్రపోతుందని ఆమె చేతిని పట్టుకున్నాడు. నిద్రలో ఉన్న మహా అమ్మా అని కలవరించింది. ఏమైంది మహా? నిద్రలో ఉన్న మహా, నీకు తెలుసు కదమ్మా, నాకు ఈ 3 రోజులు కడుపు నొప్పి వస్తుందని. కానీ నువ్వు ఏంటి టాబ్లెట్ ఇవ్వలేదు? నాకు చాలా నీరసంగా ఉంది, ఆకలిగా కూడా ఉంది. మరి భోజనం ఎందుకు చేయలేదు? తెలీదుమ్మా, తినాలని ఉంది, కానీ మా ఆయనతో కలిసి తినాలని ఉంది అని అర్జున్ అని నిద్రలోనే కలవరించి పడుకుంది మహా. అర్జున్ మహా తల నిమిరి ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి తన సోఫాలో పడుకొని కన్నులు మూసుకున్నాడు. కానీ అతనికి నిద్ర రావటం లేదు. మహా విషయంలో నేను మరీ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నానా అనుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపి అర్జున్కి లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది మహా. అమ్మా చెప్పరా, సాయంత్రం మామయ్య వాళ్ళు వస్తున్నారు, నువ్వు మహాకి చెప్పు. నిజంగానా? నేను ఇంకా ఆఫీస్కి వెళ్తాను. ఆ విషయం నువ్వే చెప్పరా, నేను గుడికి వెళ్ళాలి, టైం అవుతుంది అని సీత అర్జున్ మాట వినకుండా రూమ్కి వెళ్ళింది. అర్జున్ కోపంగా వెనక్కి తిరిగాడు. ఎదురుగా మహా. ఏంటి? ఆ గొంతులోనే తెలుస్తుంది ఎంత కోపంగా ఉన్నాడో. లంచ్ బాక్స్ అండి, నిన్న కూడా తినకుండా వదిలేశారు. నేను పెట్టాననే కదా, ఈరోజైతే అత్తయ్యే పెట్టారు. అయితే అమ్మ ఇస్తుంది, నువ్వెందుకు తెచ్చావు? ప్రతిదీ అత్తయ్యే చేయాలంటే కష్టం కదండి. వంట కూడా అత్తయ్యే చేశారు. నేను చేశానని తినడం మానేయకండి. ఈరోజు మీ అమ్మ నాన్న వస్తున్నారు అని కోపంగా బయటికి వెళ్ళాడు. నా మీద కోపంతో ఈయన మళ్ళీ భోజనం చేయరేమో, బయట ఫుడ్ అస్సలు పడదేనికి అనుకుని పరుగున అర్జున్ వెనక వెళ్ళింది. అప్పటికే అర్జున్ కారులో కూర్చున్నాడు. అర్జున్ అని గట్టిగా అరిచింది మహా. ఆమె మీద కోపంతో కారు స్టార్ట్ చేశాడు. పరిగెడుతున్న మహా ఒక్కసారిగా నేల మీద పడిపోయింది. కారు మిర్రర్లో చూసిన అర్జున్ కోపంగా కారు దిగి ఆమె దగ్గరికి వచ్చాడు. నీకేమన్నా పిచ్చా? ఎందుకు వద్దనుకున్నా వెనకే పడుతున్నావు అని విసుగ్గా ఆమె చేతిని పట్టుకున్నాడు. మహా చిన్నంగా తలని పైకెత్తి అర్జున్ వైపు చూసింది. ఆమెను తుట్టిన రక్తం చూడగానే గుండె ఆగినంత పనైంది. ఏంటి ఇది? నిన్ను కొట్టినా తప్పులేదే. అవును, పోనీ చంపే అర్జున్. మహా, లంచ్ బాక్స్ ఇదిగో, తినటం మర్చిపోకు. ఆమె పరిస్థితి చూస్తే ఎవరికైనా ఏడుపు వస్తుంది. పైకిలే అంటూ ఆమెని పైకి లేపి కారులో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి లోపలికి వెళ్ళు. మహా ఏమీ మాట్లాడలేదు. అర్జున్ వైపు చూసి, అర్జున్ ఏంటి? పిల్లల్ని సాయంత్రం తొందరగా ఇంటికి తీసుకునిరా, మా అమ్మ నాన్న వస్తున్నారు కదా. తెలుసు, ముందు నువ్వు కారు దిగు. మహా కామ్గా కారు దిగి లోపలికి వెళ్ళింది. వెళుతున్న ఆమె వైపు చూస్తుండిపోయాడు అర్జున్. మొక్కలకి నీళ్లు పోస్తూ స్వీటీతో మాట్లాడుతుంది మహా. అమ్మా ఏంటి స్వీటీ? తాతయ్య అమ్మమ్మ వస్తారని చెప్పావు కదా, ఇంకా రాలేదేంటి? వస్తారమ్మా, నువ్వు ముందు హోంవర్క్ చేయి. నేను ఎప్పుడో చేసేసాను. అవునా అని నవ్వుతూ స్వీటీతో మాట్లాడుతుంది. మహా అర్జున్ రూమ్ బయటే కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తూ స్వీటీ మహా వైపు చూస్తున్నాడు. అమ్మా, నువ్వు నవ్వితే బాగుంటావు. రోజు ఇలానే నవ్వచ్చు కదా. రోజు నవ్వుతున్నాను కదా, ఈరోజు ఏంటి అలా అంటున్నావు? ఏమో అమ్మ, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు తెలుసా అమ్మ, మా ఇంగ్లీష్ సార్ అని చెప్పాను కదా. చెప్పావు. ఈరోజు ఆయన పుట్టినరోజు. అందరూ విష్ చేశారు. అయితే నేనేం చేశానో తెలుసా? ఆఫీస్ వర్క్ చేస్తున్న అర్జున్ తన కూతురు మాటలు వింటూ వర్క్ ఆపాడు. నీకు అన్నీ మీ బాబు బుద్ధులే కదా వచ్చాయి. ఏం చేశావేంటి? అర్జున్ రూమ్ బయట ఉన్నట్టు మహాకి తెలీదు. అందుకే తన ఫ్లోలో ఉంది. అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేశారు. కానీ నేను ఎలా విష్ చేశానో తెలుసా? మహా స్వీటీ వైపు చూసి, ఏం చేశావే నువ్వు? ఆ సార్ హీరోలా ఉంటారు కదా, ఒక రెడ్ రోజ్ ఇచ్చి బుగ్గ మీద కిస్ చేసి హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పాను.
సార్ నాకు 2 బుక్కుల మీద కిస్ ఇచ్చారు తెలుసా? అనుకున్నాను ఎక్కడికి పోతాయి మీ డాడీ బుద్ధులు. అయినా ఇంగ్లీష్ సార్ ఎందుకే నీకు అంత ఇష్టం? ఏమో అమ్మ, భలే ఉంటారు. మన డాడీలా అందంగా ఉంటారు. నీకు తెలుసా ఆయనకి ఒక బాబు కూడా ఉన్నాడు. అవునా? నాకు తెలిసి వాడితో ఫ్రెండ్షిప్ చేసావా? చిచి, వాడు అస్సలు బాలేదు అమ్మ, అస్సలు బాలేదమ్మా, అందుకే ఫ్రెండ్షిప్ చేయలేదే, అందంగా లేడు అని 2 కళ్ళు గుండ్రంగా తిప్పి మరీ చెప్పింది. మహా నవ్వు ఆపుకొని స్వీటీని కోపంగా చూసింది. అర్జున్ ముసుముసుగా నవ్వుకున్నాడు తన కూతురి మాటలకి. అలా క్యూట్గా చూడకు అమ్మ, భలే ముద్దుగా ఉన్నావు అని మహా 2 బుగ్గలు లాగింది. మీ డాడీలా నన్ను ఐస్ చేయకు, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మ, నాకు డౌట్ అడగనా? ఏంటి? ప్రతిసారి నీకు మీ బాబు బుద్ధులే వచ్చాయంటున్నావు, ఎందుకమ్మా? నాన్న కూడా తన చిన్నప్పుడు ఇలానే నాలానే ఉండేవారా? కూతురు మాటకి అర్జున్ షాక్గా మహా వైపు చూశాడు. మహా ఒక్కసారిగా తనలో తానే నవ్వుకుంది. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఏం లేదమ్మా, మీ నాన్న చిన్నప్పుడు ఎలా ఉండేవారో నాకు తెలియదు, కానీ పెద్దయ్యాక భలే ఉండేవారు. అవునా? ఎలా? అర్జున్ కోపంగా మహా వైపు చూశాడు. మహా స్వీటీని చూస్తూ, అది వెళ్ళి మీ డాడీని అడుగు, బాగా చెప్తారు. అబ్బా, నువ్వు చెప్పమ్మా. మీ నాన్న నీలా కాదు, చాలా గుడ్ బాయ్ తెలుసా? ఇంకా మాటలాపి స్నానం చెయ్యి అని వెనక్కి తిరిగింది. అప్పుడే గేట్ తీసి లోపలికి వచ్చారు సంగీత, శ్రీకర్ గారు. చాలా సంవత్సరాల తర్వాత తన తల్లిదండ్రులు చూడగానే మహాకి దుఃఖం ఆగలేదు. అమ్మా అంటూ పరుగున వెళ్ళి ఇద్దరిని హత్తుకుని ఏడ్చింది. కూతుర్ని చూడగానే ఇద్దరికీ దుఃఖం ఆగలేదు. వారి కోపం అంతా మర్చిపోయి మహాని హత్తుకుని ఏడ్చారు. నా పరిస్థితి చూస్తే కానీ నా మీద కోపం పోలేదా అమ్మా? మహా, ఎలా ఉన్నావు నాన్న? ఇకనైనా నన్ను క్షమించండి, మీకు దండం పెడతాను అని తండ్రి పాదాలపై పడి ఏడ్చింది మహా. శ్రీకర్ మహాని పైకి లేపి గుండెలకు హత్తుకుని చప్పుడు కాని మాటలు విని, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావన్న కోపం, దానికి తోడు మనకి జీవితాన్ని ఇచ్చిన శ్రీరామ్ గారు కూడా నీ మాటల కారణంగా అందరికీ దూరంగా వెళ్ళిపోయారు. ఏం చేయను, కోపం తప్ప ఇంకేం వస్తుంది? ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావు ఏంటమ్మా? మరి ఇంకెలా ఉంటాను నాన్న? అందరూ ఉన్నా ఎవరూ లేకుండా బ్రతకడం అంటే ఎంత నరకంగా ఉంటుందో ఈ 6 సంవత్సరాలు చూశాను. మహా, బయట నిలబెట్టి మాట్లాడతావా? లోపలికి తీసుకొనిరా అని నవ్వుతూ శ్రీకర్ గారిని, సంగీతాన్ని పలకరించింది సీత. సంగీత, శ్రీరామ్ క్షమించండి అంటూ బాధపడేసరికి సీత నవ్వుతూ, జరిగింది మర్చిపోయి ముందు మీరు లోపలికి రండి. నా కోడలు కావాలని చేయలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది అని స్వీటీ మనులను చూపించి, నా మనవరాలు నా మనవడు అని ఇద్దరి చేతికి పిల్లల్ని ఇచ్చింది. మనవరాలు మనవణ్ణి చూడగానే శ్రీకర్, సంగీత ఎంతగానో మురిసిపోయారు. ఇదంతా చూస్తున్న అర్జున్ మాత్రం ఏదో ఆలోచిస్తూ మహావైపు చూశాడు. మహాముఖంలో ఎక్కలేని సంతోషం, కానీ ఏదో బాధ మాత్రం స్పష్టంగా ఆమె కళ్ళల్లో తెలుస్తుంది. ఉన్న 2 రోజులు శ్రీకర్ గారు, సంగీత గారు, మను, స్వీటీతో కలిసి సరదాగా గడిపారు. కానీ అర్జున్ మహా మధ్య దూరం తగ్గకపోవడం బాధగానే అనిపించింది. నాన్న మళ్ళీ వస్తారు కదా? తప్పకుండా వస్తాం, మరి ఇంకా నేను వెళ్తాను అని అర్జున్ రూమ్కి వెళ్ళాడు శ్రీకర్. ఆఫీస్ కాల్ మాట్లాడుతూ ఫైల్స్ సర్దుకుంటున్నాడు. అర్జున్ శ్రీకర్ గారిని చూసి కాల్ కట్ చేసి, చెప్పండి మావయ్య. వెళ్తున్నాం బాబు, 2 రోజులు ఉండి వెళ్ళండి మావయ్య. నువ్వు రమ్మన్నావు అని వచ్చాం. నువ్వు మహా కలిసి ఉంటున్నారేమో అని నువ్వు ఫోన్ చేసి పిలవగానే వచ్చాం, కానీ నువ్వు పిలిచింది నా కూతురు మా మీద బెంగపెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకుంటుందని నిజంగానే తన మీద ప్రేమతో పిలిచావనుకున్నాను, కానీ కేవలం మహా కోసమే పిలిచావని అనుకోలేదు. మావయ్య క్షమించు బాబు, అది చేసింది తప్పే. చూసావు కదా ఎలా ఉందో, పిచ్చిదానికంటే దారుణంగా ఉంది. అర్జున్ ఏమీ మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నాడు. వెళుతాను బాబు, నా కూతురికి ఇంకా ఎంతకాలం శిక్ష వేస్తావో వేయి, దానికి అది అర్హురాలే. కానీ అర్జున్, కావాలని అయితే నా కూతురు చేయలేదు కదా, ఒక్కసారైనా కనుకరించు. ఏం చేయను, పిచ్చి తండ్రిని. నేను కూతుర్ని అలానే చూస్తుంటే దుఃఖం ఆగటం లేదు. చిన్నప్పటి నుంచి మీ నాన్న నేను క్లోజ్ ఫ్రెండ్స్, కానీ బిజినెస్ విషయంలో నేను చాలా నష్టపోయాను. అందరూ నన్ను మోసం చేశారు, కానీ మీ నాన్న మాత్రం నన్ను వదలలేదు. ఎంతగానో నాకు సహాయం చేశారు. మహాన్ని చదివించింది కూడా ఆయనే. ఒక రకంగా మా ప్రతి అవసరం ఆయనే తీర్చారు. ఆయన మహాని ఇంటి కోడలుగా రావాలని అనుకున్నప్పుడు వెనక ముందు ఆలోచించకుండా ఒప్పుకున్నాను. కారణం శ్రీరామ్. నాకు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. అంతేకాదు, వాడి రుణం కూడా నేను తీర్చుకోలేను. మహా మీ ఇంటి కోడలుగా అడుగుపెట్టినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నీ కూతురు ఎప్పుడు సంతోషంగా ఉంటుందని, కానీ ఇలా సంతోషంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. అది చేసిన తప్పే శిక్ష అనుభవిస్తుంది, దాన్ని క్షమించు బాబు అని 2 చేతులు జోడించి అక్కడి నుంచి వెళ్లారు. శ్రీకర్ మాటలకి అర్జున్ ఆలోచిస్తూ అలానే కూర్చున్నాడు. రోజులు గడుస్తున్నాయి. మహాకి అర్జున్కి దూరంగానే ఉంటుంది, కానీ అతని పనులు చేయటం మానలేదు. అర్జున్కి కూడా కోపం తగ్గింది, కానీ పైకి మాత్రం కోపంగానే ఉంటున్నాడు.
ఆఫీస్ నుంచి అర్జున్ ఎంతకీ రాకపోవడం, అలానే సోఫాలో కూర్చుని ఎదురు చూస్తుంది మహా. టైం 12 అవడంతో అర్జున్కి ఫోన్ చేసింది. కానీ అర్జున్ లిఫ్ట్ చేయలేదు. అలా ఎన్నిసార్లు చేసిందో తనకే తెలియదు. చేసి చేసి అలసిపోయి సోఫాలో అలా వెనక్కి వాలింది. వాళ్ళ పరిచయం గుర్తు చేసుకుంది మహా. రెస్టారెంట్లో నాకు డాష్ ఇచ్చినా నా మీద పడ్డావు, అప్పుడే నీకు నేను పడిపోయాను. రెండోసారి గుడిలో కలిశాను అని గుడిలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది మహా. అబ్బా ఏంట్రా, ఎప్పుడు లేనిది గుడికి నన్ను తీసుకొచ్చావు, మూసుకొని పదరా అంటూ చరణ్ అర్జున్ చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళాడు. అర్జున్ ఏమీ పట్టనట్టు గుడిలో ఉన్న అమ్మాయిలకి సైట్ కొడుతుండగా అతని చూపు ఒక ప్లేస్ దగ్గర ఆగింది. పట్టు చీరలో ఎంతో అందంగా ఉంది మహా. చరణ్ అర్జున్ దగ్గరికి వచ్చి, రే ప్రసాదం తీసుకోరా, రే మొన్న రెస్టారెంట్లో చూసిన అమ్మాయిరా, తను చాలా పద్ధతిగా ఉంది, వదిలేరా. లేదురా, తను నాకు కావాలి అంటూ మహా దగ్గరికి వెళ్ళి, ఓయ్ మొన్న ఏదో చెవులో నువ్వు కావాలి అన్నానని అలా కొట్టేశావేంటి? మహా భయంగా చూసింది. మీరు ఆ రకంగా నాతో మాట్లాడొచ్చా మరి? నేను కోరికతో అడగలేదు, మనస్ఫూర్తిగా అడిగాను. జీవితాంతం నువ్వు కావాలి అమ్మాయి. చరణ్ అయోమయంగా చూశాడు. దేవుని సాక్షిగా చెబుతున్నాను, నా క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే అమ్మాయిలతో తిరుగుతాను, ఎంజాయ్ చేస్తాను. చెప్పాలంటే రోజు అమ్మాయితో గడపని రోజు అంటూ లేదు. ఎందుకో నిన్ను చూశాక మొదటిసారి నిన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నాకు. నువ్వు కావాలి అమ్మాయి, జీవితాంతం. నువ్వు తొందరగా నా జీవితంలోకి వచ్చి నా మనసుని, నా వ్యసనాన్ని మార్చి. అతని కంట్లో స్వచ్ఛమైన ప్రేమ మహా మనసుని తాకింది. తెలియకుండానే అతని కళ్ళల్లో చూసింది. నా గురించి నీకు అన్ని నిజాలు చెప్పాను, నిర్ణయం నీదే, ఇదిగో నా నెంబరు అంటూ మహా చేతిలో ఉన్న ఫోన్ చొరవగా తీసుకుని నెంబర్ ఫీడ్ చేసి ఆమె నుదుటిన ముద్దు పెట్టి చరణ్ చేతిని పట్టుకుని ముందుకు కదిలాడు. షాక్తో అలానే నిలబడిపోయింది మహా. గుడి నుంచి ఎలా ఇంటికి వచ్చిందో తనకి తెలియదు, కానీ అర్జున్ మాట్లాడిన మాటలు, అతని అందం ఆమె మనసుని మాయ చేశాయని చెప్పాలి. తెలియకుండానే అర్జున్ నెంబర్కి ఫోన్ చేసి కట్ చేసింది. అప్పటికే ఆమె ఫోన్ కోసం చేస్తున్న అర్జున్ న్యూ నెంబర్ ఎవరా అని తిరిగి ఫోన్ చేశాడు. మహా భయంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో, ఎవరు? నా పేరు మహాలక్ష్మి. అవునా, నాకెందుకు ఫోన్ చేశావు? గుడిలో నాకు ప్రపోజ్ చేశారు. అర్జున్ సంతోషంగా, ప్రిన్సెస్ నువ్వా? ఫోన్లోనే తెగ ముద్దులు పెట్టేశాడు అర్జున్. ఏంటి, నన్ను లవ్ చేస్తావా? చేయను. మరి ఎందుకు ఫోన్ చేశావు? మీరు నన్ను నిజంగా లవ్ చేస్తున్నారో లేదో కూడా నాకు తెలియదు. మీ గురించి నాకు అన్ని నిజాలు చెప్పారు, మీ క్యారెక్టర్ ఏంటో కూడా నాకు చెప్పారు. అందుకే 2 నెలలు మీ గురించి, నా గురించి మీరు పూర్తిగా తెలుసుకొని అప్పుడు లవ్ కోసం ఆలోచిద్దాం. నువ్వు ఎలా అంటే అలా, కానీ ఈ 2 నెలలు మీరు అమ్మాయిలతో తిరగకూడదు, అలాని నన్ను ముట్టుకోకూడదు, కనీసం హక్ కూడా చేసుకోకూడదు. జస్ట్ మాటల వరకు మాత్రమే. మహా మాటలకి అర్జున్ నవ్వుకొని, 2 నెలలేంటి, 2 సంవత్సరాలైనా ఇలానే ఉంటాను, ఎటువంటి చొరవ తీసుకోను, కండిషన్ పెట్టి మరీ లవ్ అంటున్నావు. నాకు నచ్చింది మహా, ఐ లవ్ యూ ఎంతో ప్రేమగా చెప్పాడు. మహా ఫోన్ కట్ చేసి, ఈ అబ్బాయి క్యారెక్టర్ ఏంటో కూడా నాకు పూర్తిగా తెలీదు, ఎందుకు నాకు తనతో ఉండాలనిపిస్తుంది, నిజంగానే నా కోసం మారుతాడా అనుకుంది. అప్పటినుంచి కండిషన్ పేరుతో రోజు ఫోన్ కాల్స్, చాటింగ్తో ఇద్దరు క్లోజ్ అయ్యారు. ఎప్పుడూ అర్జున్ హద్దు మీరి ప్రవర్తించలేదు. తెలియకుండానే మహా అతనే ప్రపంచం అనుకునేలా మారిపోయింది. అలా ఇద్దరు ప్రపోజ్ చేసుకుందామని హోటల్కి రావటం, ఆ తర్వాత సిద్ధు తనని పగని తీర్చుకోవడం జరిగాయి. నీకు తెలీదు, గుడిలోనే నీకు పడిపోయాను. నా కోసం నువ్వు ఎంతగా మారావు, చివరికి నీ వ్యసనం కూడా వదులుకున్నావు. ఐ లవ్ యూ అర్జున్ అని కలవరిస్తూ అలానే సోఫా మీద పడుకుంది. టైం 1:30 అయింది. అప్పుడు వచ్చాడు అర్జున్. ఎదురుగా సోఫాలో పడుకున్న మహాని చూడగానే బాధగా అనిపించడం ఆమె దగ్గరికి వెళ్ళాడు. అంతలోనే ఆగిపోయి కామ్గా తన రూమ్కి వెళుతూ టక్కున ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి ఆమెని ఎత్తుకుని తన రూమ్కి తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి వెళుతుంటే వెంటనే అతని చేతిని పట్టుకుని, అర్జున్ ఒక్కసారి నీతో మాట్లాడొచ్చా? చేయి వదులు. వదలను అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. అర్జున్ విడిపించుకునే ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా ఆమె మీద పడ్డాడు. మహా అర్జున్ వైపు చూసి, నేనంటే నీకు ఇష్టం లేదు కదా, మరి ఎందుకు నన్ను ఎత్తుకున్నావు? మాట్లాడు అర్జున్. నాకు నీతో మాట్లాడాలని లేదు. మీ ఇంటికి వచ్చి దగ్గరగా 6 నెలలైంది, అయినా నా మీద కోపం పోలేదా? ఎప్పటికీ పోదు. మరి ఎందుకు మా అమ్మ నాన్నని నా కోసం ఇంటికి రమ్మని ఫోన్ చేశావు? నేను ఫోన్ చేయటం ఏంటి, అది కూడా నీ విషయంలో? మా నాన్నతో నువ్వు మాట్లాడడం నేను విన్నాను. అంతేకాదు, మొన్న నాకు నీరసంగా ఉందని నొప్పితో బాధపడి కింద పడుకుంటే తెల్లారేసరికి బెడ్ మీద ఉన్నాను. నా మీద ప్రేమ ఉండే కదా నువ్వు నన్ను బెడ్ మీద పడుకోబెట్టావు. నీ ప్లేస్లో ఎవరు ఉన్నా నేను అలానే చేస్తాను. అబద్ధం కాదు, ఇదే నిజం. ఏడుస్తూ నన్ను చంపేయచ్చు కదరా, ఎందుకు నాకు ఈ నరకం? ఆ మాటకి అర్జున్ కంట్లో నీళ్లు తిరిగాయి. కోపం నటిద్దామన్నా ఎంత ట్రై చేసినా అతని వల్ల కాలేదు. బాధగా ఆమె కళ్ళల్లో చూసి మహా అంటూ ఆ పిలుపు కోసమే పరితపిస్తున్న మహా వెంటనే అర్జున్ని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది.
నన్ను క్షమించు అర్జున్. ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా నేను చేసిన పాపం పోదు. కావాలంటే నీ చేతులతో నన్ను చంపే, సంతోషంగా చచ్చిపోతాను. అర్జున్ వెంటనే ఆమెని గట్టిగా హగ్ చేసుకుని తన కన్నీరు విడిచాడు. ఎందుకు మనకి ఇలా జరిగింది? ఎందుకు వాడి మాటలు విని నువ్వు ఇలా చేశావు? పిచ్చిదాన్ని నేను. అందుకే మావయ్యని నా చేతులారా నేనే చంపేశాను. మహా, ఇంకా నా వల్ల కాదు. నిన్ను బాధ పెట్టి నేను బాధపడలేను. జరిగింది ఎవరూ మార్చలేరు. పోయిన నా తండ్రి తిరిగిడాడు. నిజంగా నా తలరాత బాగోలేదు. తప్పు నాది. నేనే నీ జీవితంలోకి వచ్చాను. అర్జున్ బాధగా మహా ఫేస్ని దగ్గరికి తీసుకుని, ఆ సిద్ధు వల్లే మనకి ఇలా జరిగింది. అయినా ఎందుకే వాడి మాటలు నమ్మావు? మహా ఏడుస్తూ తలదించుకుంది. నిన్ను అంతలా బాధ పెట్టాను కదా, నా మీద కోపం రాలేదా మహా? నీ మీద ఎందుకు వస్తుంది? నా మీద నాకే కోపంగా ఉంది. ఎందుకే ఇలా అయిపోయావు? తినటం మానేసి ఏం సాధిద్దామని నన్ను గాలికి వదిలేయచ్చు కదా. వదలను, నిన్ను అసలు వదలను అంటూ అతని ఎదపై తలవాల్చి కళ్ళు మూసుకుంది. అర్జున్ బాధగా ఆమె తలనిమిరి కళ్ళు మూసుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఒకరి స్పర్శ ఒకరు ఫీల్ అవుతున్నారు. మహా తెరుకొని పైకి లేచి, స్నానం చేయి అర్జున్, భోజనం చేద్దు గాని. పిల్లలు పడుకున్నారా అంటూ ఏడుస్తుంటే అర్జున్ మహాని మీదకి లాక్కుని, ఇంకా ఏడవకు మహా, చాలా అలసిపోయాను. నీ విషయంలో ఎంత నరకం చూశానో నాకు తెలుసు. నా వల్లే కదా ఈ బాధని ఒక్కడివే భరించావు. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. కామ్గా మహా ఒడిలో పడుకొని ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ప్రేమగా అతని తలనిమిరి కనులు మూసుకుంది. ఆమె కన్నీరు తన చెంపకి తాకేసరికి, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు మహా? మళ్ళీ ఆ సిద్ధు నిన్ను ఏమన్నా చేస్తే? వాడు అసలు ఏమీ చేయడు. వాడు జైల్లో ఉన్నాడు అని జరిగిందంతా చెప్పాడు. అర్జున్ అంతా విన్నా మహా, అసలు వాడు ఇదంతా ఎలా చేయగలిగాడు? హోటల్లో నువ్వు నేను తాగిన మైకంలో క్లోజ్గా ఉన్నాం కదా, అది వీడియో తీసి నీకు పంపాడు. నిన్ను నేను మోసం చేసినట్లు స్పృహ తప్పి పడుకున్నాం. మన కోసం వచ్చిన హర్ష తలపై బలంగా కొట్టి నన్ను బెడ్ మీద లేకుండా చేసి వాడిని నీ పక్కన క్లోజ్గా పడుకోబెట్టి ఫోటోలు తీసి నాకు పంపాడు. హర్ష విషయంలో నేను పొరపడేలా చేశాడు. హర్ష నేను స్పృహలో లేకపోయేసరికి నీ మీద ఉన్న కోరిక తీర్చుకొని అది వీడియో రూపంలో నీకు పంపి బెదిరించి మన జీవితాన్ని తారుమారయ్యేలా చేశాడు. మహా ఏం మాట్లాడలేదు. అర్జున్ వైపు చూసింది. ఏమైంది మహా? అర్జున్ నీ ఒడిలో పడుకోవాలని ఉంది, పడుకోనా? ఎంతో ఆశగా అడిగింది మహా. అర్జున్ నవ్వి మహాని ఒడిలో పడుకోబెట్టి ఆమెని జో కొట్టాడు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అతని ఒడిలో నిద్రపోయింది మహా. ఆమెని జో కొడుతూనే ఆమెని గట్టిగా ఎదిగి హత్తుకుని అలానే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. అప్పటికే ఇదంతా చూసిన సీత సంతోషంతో చెంప మీద కన్నీరు తుడుచుకుని నవ్వుతూ డోర్ క్లోజ్ చేసి పిల్లల రూమ్కి వెళ్ళింది. సంవత్సరం తర్వాత మహా గుడికి టైం అవుతుంది, లేచారా వాళ్ళు? అత్తయ్య, నేను ఒకసారి చూసి వస్తాను అని రూమ్కి వెళ్ళింది. బెడ్ మీద పిల్లోస్తో అర్జున్, మను, స్వీటీ కొట్టుకుంటున్నారు. మహా కోపంగా ముందుకు వచ్చి, అర్జున్ ఏంటిది? గుడికి రారా? స్వీటీ, మను, మీ ఇద్దరేంటి? మీ డాడీ కంటే బుద్ధి లేదు. మీ బుద్ధి ఏమైంది? అర్జున్ కోపంగా చూశాడు. అరే అన్నయ్య, ఈరోజు చరణ్ మామ ఇంటికి వెళ్ళాలి కదా, పద మనం బన్నీకి ఫోన్ చేసి విష్ చేద్దాం. ఈరోజు వాడికి బర్త్డే కదా, గుడికి వెళ్ళి అట్నుంచి అటే చరణ్ మామ ఇంటికి వెళ్దాం. స్వీటీ పద అని ఇద్దరూ చల్లగా జారుకున్నారు. మహా కోపంగా, మీరేంటి రెడీ అవి చిన్నపిల్లాళ్ళ ఆడుతున్నారు? మర్చిపోయారా? చరణ్ అన్నయ్య ఇంటికి వెళ్ళాలి, పదండి అని మహా వెనక్కి తిరిగింది. వెంటనే ఆమె చేతిని పట్టుకుని ముందుకు లాక్కుని, ఏంటి నాకు బుద్ధి లేదా? అవును లేదు. నిన్ను అంటూ మోకాలు వేసి మహా స్టమక్ మీద ముద్దు పెట్టి, తొందరగా వచ్చేయండ్రా, మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు. మీ అమ్మ నాకు బుద్ధి లేదని తిడుతుంది. మహా నవ్వుతూ, ఇప్పటికే మీతో పిల్లలతో పడలేకపోతున్నాను, ఇప్పుడు లోపల ఉన్న ఇద్దరితో ఎలా పడాలో. అర్జున్ నవ్వి పైకి లేచి మహా ఫేస్ దగ్గరికి తీసుకుని, లవ్ యూ మహా అని ప్రేమగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు. ఆ ముద్దులో ఎటువంటి కోరిక లేదు. జీవితాంతం తోడుగా నేను ఉన్నాను అని భరోసా తప్ప. అతని ప్రేమకి తనని తాను మర్చిపోయి అతని కౌగిల్లో బందీ అయిపోయింది మహా. ఇంతటితో తలంబ్రాలు కథ ముగిసింది. మరొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.